రైతు కష్టాలు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు ఒక ఆవు, ఇంకా ఒక ఎకరం పొలం ఉండేది. అదే ఊరిలో అప్పారావు అనే ఒక వ్యాపారస్తుడు కూడా ఉండేవాడు. ఆ ఊరిలో ఒకే కొట్టు ఉండడం వల్ల అప్పారావు దగ్గరే రామయ్య కూడా సరుకులు కొనేవాడు. రామయ్య ఒకరోజు అప్పారావు దగ్గరికి తాడు కొనడానికి వెళతాడు. అప్పారావు రామయ్యతో ముందుగా ఇలా అంటాడు: రామయ్య, ఇప్పటికే నువ్వు నాకు చాలా బాకీ పడ్డావయ్యా, ఇంకెప్పుడు తీరుస్తావు నా అప్పు అని అంటాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు: అప్పారావు గారు, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను ఎలాగో అలా మీ బాకీ తీర్చేస్తానండి అని. దానికి అప్పారావు ఇలా బదులు చెప్తాడు: అదంతా నాకు తెలియదు, నీకు ఎకరం పొలం ఉంది కదా, అది నాకు రాసి ఇచ్చేసే, నీ బాకీ తీరిపోతుంది అని ఏమాత్రం దయ లేకుండా అంటాడు అప్పారావు. వేరే దారి లేక ఆ ఎకరం పొలంని ఇచ్చేస్తాడు రామయ్య. ఇంకా రామయ్యకు మిగిలింది ఒక్క ఆవు మాత్రమే. ఆ ఆవు పాలనే అప్పారావుకి అమ్ముకుంటూ అతని దగ్గరే కావలసిన సరుకులు కొంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు అప్పారావుకి దురాలోచన వస్తుంది. రోజు నేను పాలు ఎందుకు కొనాలి? అదే రామయ్య ఆవు నాది అయ్యిందనుకో, రోజు నేను పాలు కొనక్కర్లా, సరుకులు ఇవ్వక్కర్లా అని అనుకుంటాడు అప్పారావు. అయితే దాని తరువాత రోజే ఆ ఊరిలో ఒక భారీ వాన పడుతుంది. ఆ వానని చూసిన రామయ్య ఆవుకి తిండి లేక రేపు పాలు ఇవ్వదేమో అని బాధపడతాడు. కానీ ఉదయాన్నే ఆకలితో ఉన్న ఆవు ఆ తాడుని తెంచుకొని వెళ్ళిపోయి అప్పారావు గారి కొంత పంటని తినేస్తుంది. అప్పుడే పొలానికి వస్తున్న అప్పారావు ఆవు పంటను తినేయటాన్ని గమనించి నేరుగా ఆవుతో పాటుగా ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరిస్తాడు. తాను పథకం వెయ్యకుండానే అన్నీ జరుగుతున్నందుకు అప్పారావు తనలో తాను ఎంతో సంతోషంగా ఉంటాడు. ఆ ఊరి పెద్ద రామయ్యను వెంటనే పిలిపించమని అంటాడు. అప్పటికే రామయ్య ఆవుని వెతికి అలసిపోతాడు. అప్పటికే రామయ్య కోసం వస్తున్న అతను రామయ్యను చూసి ఇలా అంటాడు: రామయ్య, నీ ఆవు అప్పారావు గారి పొలంలోకి వెళ్ళి కొంత పాడు చేసి పంటని తినేసింది. కాబట్టి అప్పారావు గారు మన ఊరి పెద్దకి ఫిర్యాదు చేశారు అని చెప్పి వెంటనే రామయ్యని ఊరి పెద్దల దగ్గరకు తీసుకొని వెళ్తాడు. ఊరి పెద్ద మరియు అప్పారావు జరిగింది రామయ్యకు చెబుతారు. ఊరి పెద్ద రామయ్యతో ఇలా అంటాడు: రామయ్య, నష్టపరిహారంగా నీ ఆవుని అప్పారావు గారికి ఇచ్చేసాయి అని. దానికి రామయ్య ఎంతమాత్రం ఒప్పుకోడు. అయితే రామయ్య దగ్గర డబ్బు లేకపోవడం వల్ల వేరే దారి లేక ఆ ఆవుని అక్కడే వదిలేసి బాధపడుతూ వెళ్ళిపోతాడు రామయ్య. అన్ని ఊర్లకి పెద్ద న్యాయాధికారి. ఆయన న్యాయం చెప్పటంలో దిట్ట. రామయ్య తనకి న్యాయం జరిగిందో లేదా అన్యాయం జరిగిందో తెలుసుకోవడానికి మరుసటి రోజే ఆ ఊరి పెద్దకి జరిగినదంతా వివరించి ఫిర్యాదు చేస్తాడు. ఆ ఊరి పెద్ద రామయ్య గురించి ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటాడు. రామయ్యకి అన్యాయం జరిగిందని, రేపు అప్పారావు మరియు పెద్దలను పిలిపించి మాట్లాడతానని చెబుతాడు. మర్నాడు ఉదయం అందరూ ఊరి పెద్ద దగ్గరికి వస్తారు. ఆ గ్రామ పెద్ద విచారణ అంతా జరిపి అప్పారావుతో ఈ విధంగా అంటాడు: అప్పారావు, రామయ్య ఆవు నీ పంటలో పడి పంటని నాశనం చేసింది నిజమే.
కానీ నీకు నష్టం కలగడానికి కారణం రామయ్య మాత్రం కాదు. నీ నష్టానికి నిజమైన కారణాలు 2 కనిపిస్తున్నాయి. అందులో మొదటిది నువ్వు రామయ్యకు అమ్మిన కట్టు తాడు. అది బలంగా లేదు. నువ్వు దానిని రామయ్యకు ఎక్కువ ధరకు అమ్మి అక్రమ లాభం సంపాదించావు. నీ నష్టానికి రెండవ కారణం నీ పొలానికి కంచె లేదు. కంచె లేని పొలంలోకి ఏ పశువైనా వచ్చి ఆ పొలానికి నష్టం కలిగించగలదు. అందువల్ల నీ నష్టానికి అన్ని విధాలా నువ్వే బాధ్యుడివి. నువ్వు రామయ్య కట్టిన ధరకు గట్టి తాడు గనక ఇచ్చి ఉంటే ఆవు దానిని తెంచుకొని పోయేది కాదు. నీ తప్పుకి రామయ్య ఆవుని తీసుకోవడం అక్రమం. కాబట్టి ఆ ఆవుని రామయ్యకు తిరిగి ఇచ్చేసేయ్ అని అంటాడు. న్యాయం జరిగినందుకు రామయ్య సంతోషంగా ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ కథలో రామయ్యకు న్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.